భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ట్రస్టెడ్ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ చట్టం మన చట్టం దాదాపు ఒకే విధంగా ఉన్నా అక్కడ న్యాయం త్వరగా లభిస్తుందని, మన దేశంలో రాజ్యాంగంలో ఉన్న లొసుగులను వాడుకొని న్యాయం అనేది సంవత్సరాల తరబడి కొనసాగుతుందని సుధీర్ రెడ్డి అన్నారు. కొలీజియం కంటే ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలని సుధీర్ రెడ్డి కోరారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్, కేంద్ర ఎలక్షన్ కమిషన్, ప్రధానమంత్రి ఒక పరిధిలోకి తీసుకొచ్చి వారు తప్పు చేస్తే ప్రశ్నించే వ్యవస్థను తీసుకురావాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్, ట్రస్టెడ్ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారావు, జనరల్ సెక్రటరీ సురేందర్ కుమార్, ఇతర సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఒక్కసారి ఓకేనా? రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఈ రోజు మనం ఈ విధంగా స్వేచ్ఛగా జీవిస్తుంటే రాజ్యాంగం గీసిన ఒక గిరిలో మనం అందరం కూడా దాంట్లో మన ప్రజాస్వామ్యబద్ధమైన హక్కులను కాపాడుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే రాజ్యాంగాన్ని రచించి దేశానికి అందించారో ఈ రోజు వరకు కూడా నిరాటకంగా ఎన్నో సంవత్సరాలుగా ఎటువంటి అంతరాయం లేకుండా ముందుకు రావుతున్న సందర్భం మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. ఇక్కడ రాజ్యాంగం గీసిన పరిధిలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయంటే కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ పరిధిలో ఆ లోపాలను సరిదిద్దుకోవాలని ముందుకు పోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మన చట్టం, బ్రిటిష్ చట్టం ఆల్మోస్ట్ ఆల్ సిమిలారిటీస్, చాలా చాలా సిమిలారిటీస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద చట్టాన్ని, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చట్టాన్ని ఎఫెక్టివ్గా అక్కడ జరుగుతుంది. మన దగ్గర అంత ఎఫెక్టివ్గా జరగకపోవడం కారణాలు, లోపాలు కొన్ని ఉన్నాయి. ఆడ న్యాయ వ్యవస్థలో న్యాయం కావాలంటే ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం అది ఉండదు. కానీ ఇక్కడ కొన్ని సంవత్సరాల కేసులు సివిల్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, సివిల్ కోర్టు, మరి హైకోర్టు, సుప్రీంకోర్టు అనేవారికి ఒక 20 సంవత్సరాలు కొంతమంది మనుషులు మిగులుతారు, కొంతమంది చనిపోతారు కూడా న్యాయం అందేవారు. ఈసీని ప్రధానమంత్రిని కూడా ఒక పరిధిలోకి తీసుకురావాలి. చాలా అవసరం, అది చాలా ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి కూడా బాధ్యత, జవాబుదారితనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి ఉండాలి. ఆయన కూడా పొరపాటు చేస్తే పిలిపించి మందలిచ్చి, లేకపోతే ఇది కరెక్ట్ కాదు, ఇది లేకపోతే ఈ విధంగా చేయాలని చెప్పేసి ఒక చట్టం లాంటిది కానీ, ఒక అసోసియేషన్ లాంటిది కానీ, లేకపోతే ఒక కమిటీ లాంటిది ఉండాలి. అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా ఉండాలి. ఇది కొలీజియం లాంటిది ఏదైతే పద్ధతి నడుస్తుందో ఆ విధంగా కాకుండా ఇంకా వేరే విధంగా కూడా న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు చేర్పులు చేసుకొని ఎంతోమంది మంచి న్యాయం వాళ్ళకి అవకాశం పోతున్నాయి. కాబట్టి ఈ నాలుగింటిని కలిపి ఒక పరిధిలోకి తీసుకురావాలి. ఈ నాలుగింటిని ఒక పరిధిలోకి తీసుకొచ్చి దాన్ని నియంత్రించే శక్తి ఎవరికైనా ఉండాలి. అవినీతి అనేది అంతటా ఉన్నది. అవినీతి అనేది ఒక ప్లేస్లో ఉన్నది, ఒక ప్లేస్లో లేదు కాదు. మేము హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ అవినీతి రహితంగా నడుస్తున్నాయని చెప్పి ఖచ్చితంగా నేనైతే చెప్పలేదు. అవినీతి అనేది అన్ని రంగాల్లో ఉన్నట్టే న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి ఉంది. కాబట్టి వారిని కూడా ప్రశ్నించి అవసరమైతే వారిని కూడా చర్యలు తీసుకునే ఒక పటిష్టమైన ఒక సవరణ జరగాలని చెప్పి నా ఒపీనియన్. రాజ్యాంగ దినోత్సవంగా ఈరోజు కాన్స్టిట్యూషన్ ఏదైతే ప్రయత్నం చేస్తుందో, ఈ రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు ఈరోజు మన మధ్యలో లేకపోయినా కానీ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ముందుకు పోతున్నామో